ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ అనేది రోజు రోజుకి పెరుగుతున్న జనాభాతో పాటు వాహనాలు వ్యక్తిగత వాహనాలు కూడా ఎక్కువగా కావడంతో ఈ ట్రాఫిక్ అధికమవుతుందని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి ట్రాఫిక్ అధికారులు ఎప్పటికప్పుడు ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటించే వాళ్ళకి చలాన్లు వేస్తున్నా సరే వ్యక్తిగత వాహనాల రద్దీ ఎక్కువగా అయింది. ప్రజా రవాణాకి సంబంధించిన వాహనాలు అంటే ఆర్టీసీ సేవలు కానీ ఎంఎంటీఎస్ సేవలు కానీ అదేవిధంగా చూసుకున్నట్లయితే మెట్రో సేవలు కానీ ఎన్ని రకాలుగా ప్రజా రవాణా సేవలు అందుబాటులో తీసుకొచ్చినా కూడా ఈ ట్రాఫిక్ సమస్య అనేది రోజు రోజుకి అధికమవుతూనే ఉంది. అయితే ఇందుకు సంబంధించి ఎన్ని ఫ్లైఓవర్లు నిర్మించిన ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా ఈ ట్రాఫిక్ సమస్య అనేది ఎక్కువనే అవుతుంది. ఎందుకంటే వ్యక్తిగత వాహనాలు కొనుగోలు ఎక్కువగా చేయడం, అదేవిధంగా ఆఫీస్కి వెళ్ళే సమయాలలో ఎక్కువగా ఈ ప్రజా రవాణాకు సంబంధించిన వాహనాలు రద్దీగా ఉండడం కూడా వ్యక్తిగత వాహనాలు వాడడానికి ఇది ఒక ప్రధాన కారణం అని చెప్పవచ్చు. అయితే మనం చూసుకున్నట్లయితే మధ్యాహ్న సమయమైనా కూడా ఇక్కడ ట్రాఫిక్ అనేది కొంచెం కూడా తగ్గినట్టయితే కనిపించట్లేదు. ఇప్పుడు ఉదయం మరియు సాయంత్రం వేళల్లోనే కాకుండా ప్రతి 24/7 కూడా ఈ వాహనాలు అనేది ఈ ట్రాఫిక్ అనేది అధికంగానే ఉంటుంది. ఇందుకు సంబంధించి కొంచెం చిన్నపాటి వర్షం పడినా కూడా హైదరాబాద్లో ఈ ట్రాఫిక్ సమస్య ఇంకా విపరీతంగా పెరిగి ఇటు వాహనదారులకి కాదు కాలినడకన వెళ్ళే వారికి కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు అయితే జరుగుతున్నాయి. మరి ఇటు నుంచి ఉప్పల్ టు హైటెక్ సిటీ వరకు కూడా ఏ ప్రాంతాల్లో చూసుకున్న ఈ ట్రాఫిక్ జామ్ అనేది హైదరాబాద్ మహానగరంలో ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించిన నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు పొల్యూషన్ చెక్ సంబంధించిన వాహనాలకు ఎన్ని రకాలుగా చలాన్లు వేసినాయి. వ్యక్తిగత వాహనాల రద్దీ అనేది అయితే తగ్గడం లేదు. చూసుకున్నట్లయితే అంతేకాకుండా సిగ్నల్స్ పడినప్పుడు వాహనాలను ఆఫ్ చేయకపోవడంతో వాయు కాలుష్యం కూడా అధికంగా పెరుగుతుంది. దీనివల్ల వాయు కాలుష్యం కూడా అధికంగా పెరుగుతుందని చెప్పవచ్చు. అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సొంత వాహనాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా ఏర్పడుతుందని చెప్పవచ్చు. ప్రజా రవాణా సంస్థలు ఎన్ని తీసుకొచ్చినా కూడా వ్యక్తిగత వాహనాలు ఎక్కువగా పెరిగిపోవడం వల్లనే అధికంగా ఈ హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ అనేది ఏర్పడుతుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ట్రాఫిక్ అధికారులు కానీ ట్రాఫిక్ అధికారులు పోలీసులు అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నప్పటికీ ఎప్పటికప్పటికి ఎన్నో రకాలుగా అయితే ఇబ్బందులు అయితే జరుగుతున్నాయి. అంతేకాకుండా చిన్నపాటి వర్షానికి కూడా రోడ్లపై నీళ్లు నిలవడంతో పాటు ఇటు ట్రాఫిక్ సమస్యలు కూడా అధికంగా అవుతున్నాయి. అంతేకాకుండా మరి ఈ సిగ్నల్స్ వేసినప్పుడు ప్రతి ఒక్క వాహనం కూడా తమ వాహనం యొక్క ఇంజన్ను ఆఫ్ పోవడం వల్ల వాయు కాలుష్యం కూడా అధికంగా పెరుగుతుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి అధికారులు అన్ని రకాలుగా చర్యలు అయితే తీసుకుంటున్నారు. కెమెరామెన్ అభితో స్వాతి, 1 టీవీ న్యూస్, హైదరాబాద్.